అయిపోయింది. అది ఈయన పేరు వచ్చి పురుషోత్తముడు. ఇతను లారీ, బస్సు, కారు అన్ని తోలుతాడు, మంచి ట్రాక్టర్ అన్ని తోలుతాడు. వాళ్ళ ఊరికి ఫస్ట్ నేను పోయినప్పుడు ఎక్కడున్నాడంటే, ఒక ఎత్తు రెడీగా ఉంటుంది కదా, గుమ్ములు వేసుకొని బలంగా ఉండి అట్టుండే పిల్లవాడు, చాలా చిన్న వయసు. కానీ ఒక 3 నెలల ముందు తీసుకొచ్చారు చర్చికి. తీసుకొచ్చినప్పుడు చూస్తా అంటే మనిషి ఏమో పెరిగినాడు కానీ ధైర్యం లేదు. ఎందుకంటే 1.5 సంవత్సరముగా ఒక చేతబడి శక్తులు ఇతన్ని బట్టి పీడిస్తాడు. ఏమైందో ఈయనకు అర్థం కాలేదు. గాలి పీల్చుకోవడానికే శక్తి లేదన్నమాట. ఈ రోజు యేసు ప్రభు ఈ బిడ్డను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆటో తోలకి కుదరని, సొంత ఆటో కొనుక్కున్నా, 1.5 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకున్నా, ఈ రోజు అదే ఆటోతో చర్చ జనాలను తీసుకొస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు చర్చిలో ఆ బిడ్డ నేను చెప్పిన మాట ప్రకారం వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, దేవుని గట్టిగా పట్టుకున్నాడు. ఈరోజు బాప్తిజం తీసుకున్నాడు. ఇతని పట్టి పీడించిన మంత్రాలు, దెయ్యాలు అన్ని వెళ్ళిపోయాయి. హల్లెలూయా. భయపడతా చావుకు దగ్గరగా దేవుని ఆలయంలో ప్రవేశించాడు. దైవ సేవకులు చెప్పిన మాట ప్రకారం విని ప్రార్థన చేయించుకోవడం ద్వారా ఈ రోజు ఒక అద్భుతమైన సాక్షిగా, ఎటువంటి చేతబడి శక్తులు లేకుండా, అపాయం లేకుండా మీ ముందు నిలబడినాడు. ఇంత గొప్ప కార్యం చేసిన ఈ చర్చికి వచ్చే ముందు నాకు ఒళ్ళు బాగాలేకుండా ఉంది. దగ్గర ఒక 1.5 సంవత్సరంగా ఎక్కడికెక్కడికో తిరిగినాను, హాస్పిటల్కి ఎక్కడికెక్కడికో తిరిగినాను. అయినా నా ఆరోగ్యం బాగాలేదు. లాస్ట్కి మా ఊర్లో ఒకతను మా చర్చికి రాని అని చెప్పేసి మా ఊరి పక్కన చర్చి, చిన్న చర్చి ఉండేది, ఆ చర్చికి దొరకబోతుంది. అక్కడికి పోయినా అక్కడి నుంచి మళ్ళా అక్కడ ఆ చర్చిలో ఏమి రిజల్ట్ రాలేదు. మళ్ళీ మా చిన్నమ్మ, మా వదిన వండుకొని మా చర్చికి రానండి, మా పాస్టర్ దగ్గర ప్రార్థన చేసుకుంటూ మీ ఆరోగ్యం బాగా అవుతుందని చెప్పినారు. ఆ నుంచి మా ఊరి నుంచి మన పుత్తూరు, ఆ నుంచి మళ్ళా తిరుపతికి వచ్చినాము మా చిన్నమ్మ, మా వదినతో ఉండగా. ఎక్కడికి వచ్చినాక వీళ్ళు పాస్టర్ గారిని చూపించి ఇక్కడ మా చర్చికి వచ్చి బాగా అయిపోతుందని ఆరోగ్యం అన్నారు. ఎక్కడికి వచ్చిన తర్వాత మా పాస్టర్ ప్రార్థన చేసి అంతా మంచి చేసి నాకు ఒక మనిషిగా నిలబెట్టినాడు. కనీసం ఆటో తోలేదనుకున్న వల్ల కాదు, ఆటో దగ్గర 1.5 సంవత్సరంగా పైన ఇంటికైనా పెట్టుకొని గుమ్మని ఇంటికైనా కొనుక్కుంటా ఉన్నాను. అయినా ఇక్కడికి వచ్చినాక ఎంతో మేలు చేసినాడు నాకు దేవుడు. అంటే నాకు ఎవరు ఒక ఆడ మనిషి నాకు ఏదో చేసిందని చెప్పి పాస్టర్ గారు నా దగ్గరకు రావడం, నాకు పాస్టర్ గారు అదే మాట చెప్పాడు. ఇంతకు ముందు వేరే దగ్గరికి పోయినా కూడా అదే మాట అన్నారు, ఒక ఆడ మనిషి నిన్ను పిచ్చోడు చేయాలని చూసింది అని చెప్పినాడు. అదే వాటి కన్ఫామ్ గా అదే ఇంతకు ముందు నేను వేరే దగ్గర బయట కూడా చూపిస్తే ఇదే వాటి చెప్పినారు. పాస్టర్ కరెక్ట్గా చెప్పాడు. వచ్చిన రోజు నాకు నెత్తి మీద చేయబెట్టాడు, చెప్పాడు నాకు ఆ విషయం. నీకు ఏదో ఆడ మనిషి ఒక అమ్మాయి ఎవరు అని తెలియదు, అమ్మాయి చేసింది నిన్ను పిచ్చోని దోవలు పట్టి తిరిగే వాటిని చేసేయాలని చూసినారు. కానీ నిన్ను దేవుడు కాపాడినాడు అని చెప్పినాడు.